జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ. గీతా మార్గానికి పునఃస్వాగతం. కర్మ సన్యాసయోగం 19వ శ్లోకం. ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః. దీంట్లో సామ్యే స్థితం మనః తర్వాత జిత సర్గో, ఈ రెండిటి గురించి మనం అబ్జర్వ్ చేద్దాం. ఏషాం ఎవరైతే సామ్యే స్థితం మనః, మనసు యొక్క స్థిరంగా ఉంటుందో, అసలు మనసుకు స్థిరంగా ఉండటమే దాని సహజ లక్షణం. ఎలా అయితే కొలంలో నీరు సమంగా ఉంటుందో అది దాని ధర్మమో, అలాగే మనసు కూడా సమంగా ఉండడానికే ప్రయత్నం చేస్తుంది. ఒక మంచి ప్రదేశానికి వెళ్ళామనుకోండి, ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం, కొంతసేపటి వరకు ఉంటుంది. అది కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మనసు కామ్ డౌన్ అయ్యి సహజ స్థితికి వచ్చేస్తుంది. అలాగే ఒక దుర్గంధం వచ్చే చోటు లేదా ఒక చేపల మార్కెట్కి వెళ్ళామనుకోండి, కొద్దిసేపు ఇబ్బంది పడతాం. ఆ తర్వాత మనసు అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితికి అడాప్ట్ అయిపోయి సహజ స్థితికి వచ్చేస్తుంది. ఇక అప్పుడు మామూలుగా నార్మల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు కొలంలో నీరు చూసుకోండి, సమంగా ఉంటుంది, అది దాని ధర్మం. అప్పుడు మనం ఒక చిన్న గులకరాయిని దాని మధ్యలో వేసాం, అప్పుడు దాని ధర్మానికి గ్లాని ఏర్పడుతుంది. సమానంగా ఉండాల్సిన ధర్మానికి గ్లాని ఏర్పడేటప్పటికీ కృష్ణ చైతన్యం తాను సృజించుకుని తరంగాల రూపంలో అక్కడ ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు కెరటాలు వేస్తాయి. ఆ కొలం చివరి వరకు ఆ కెరటం అలా సాగుతూ ఉంటుంది. తరంగ దైర్ఘ్యం ఏర్పడుతుంది. అంటే అప్ అండ్ డౌన్స్ నీటిలో ఏర్పడతాయి అన్నమాట. మనం ఉన్న స్థితిలో మనం ఒక చోట ఉన్నాం అనుకోండి, మన కింద నుంచి ఆ తరంగం అలా పాస్ ఆన్ అయిపోతుంది. మన స్థితి ఏమవుతుందంటే ఒకసారి అప్ అవుతుంది, ఒకసారి డౌన్ అవుతూ ఉంటుంది. అది కృష్ణ చైతన్యం ధర్మాన్ని తిరిగి స్థాపించడం కోసం ఆ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే మనం ఉన్న చోటుని అప్ అండ్ డౌన్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం. ఇదే సముద్రంలో అయితే ఆ కెరటాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద కెరటాలు వస్తాయి. మళ్ళీ ఆ కెరటం వెళ్ళిన వెంటనే మళ్ళీ అంతా డౌన్ వస్తుంది. డౌన్ఫాల్, ఉత్తాన పతనాలు అన్నమాట. ఈత బాగా వచ్చిన వాడు అక్కడ బాగా ఎంజాయ్ చేస్తాడు. ఆ కెరటం రాగానే పైకి ఎలా తేలిపోతూ, అది వెళ్ళిపోగానే కిందకి వెళ్ళిపోతూ, ఊరికే ఒక మొలలోతులో ఉంటాయి నీళ్లు. మళ్ళీ కెరటం గోవడంత ఎత్తున పెద్దది వస్తూ ఉంటుంది. ఆ ఈత వచ్చినవాడు అదంతా కూడా ఎంజాయ్ చేస్తాడు. ఈత రానివాడు బెంబేలు ఎత్తిపోయి అక్కడికి అసలు రానే రాడు. సో ఇక్కడ ఈత రావటం ఇంపార్టెంట్. ఈత వచ్చిన వాడికి ఉత్తాన పతనాలు అవి నేచర్, ఆ నేచర్ నుంచి వస్తూ ఉంటాయి. ఈ పాసాన్ అయ్యేది మాత్రం కృష్ణ చైతన్యం. ఈ విషయం తెలుసుకున్నవాడు జిత సర్గుడు అవుతాడు. సర్గను జితం అవుతాడు అంటే ఇక్కడే జయిస్తాడు. జిత సర్గ తే ఇహ ఇవతే జిత సర్గ అంటే ఇక్కడే అంటానికి ఒక బాణం విడిచిపెట్టబడింది. అది అలా ప్రయాణంలో ఉండి దాని టార్గెట్ని రీచ్ అవుతుంది. మనమే ఆ బాణం. అది కొంత దూరం వెళ్ళిన తర్వాత దారిలో ఒక చోట మనకి ముక్తిని దొరికేసింది. అంటే గీతాసారం మనకి అర్థమైపోయి దాంట్లో ఉన్నటువంటి ముక్తిని మనం పొందేశాం. జిత స్వర్గులం అయిపోయాం. అయిపోయేటప్పటికీ మరి ఆ బాణం ప్రయాణం ఏమవుతుంది? అది కొనసాగుతుంది. అది ఎంత దూరం కొనసాగుతుంది? దాని టార్గెట్ రీచ్ అయ్యే వరకు. ఈ టార్గెట్ రీచ్ అయ్యే లోపల ఉన్నటువంటి ఈ స్పాన్ ఎన్ని జన్మలు తీసుకుంటుందో మనకి తెలియదు. అది ఒక జన్మ కావచ్చు, 10,000 జన్మలు కావచ్చు, లేకపోతే కల్పాంతం వరకు కూడా కావచ్చు. ఆ స్పాన్ని మనం అలా విడదీసి చెప్పలేం. అది ఎన్నైనా కావచ్చు. కానీ జితసర్గుడికి అది ఎన్నైనా దాన్ని లెక్కే లేదు. ఎందుకంటే అతడు ఉత్తాన పతనాలని ఎలా డీల్ చేయాలో తెలుసు. అంటే జనన మరణాలను కూడా జయిస్తాడు. జితసర్గ అంటే జనన మరణాలు జయిస్తాడు. భయం పోతుంది అతనికి. భయం పోయి మరణ భయం పోతుంది, జనన భయం పోతుంది. ఇప్పుడు మరణించినప్పుడు భయపడతాం కదా, ఆ భయమే మృత్యు భయం. దాన్ని జయించేసిన వాడు, ఆ భయాన్ని జయించేసిన వాడు మృత్యుంజయుడు అవుతాడు. ఇక మరణం ఒక ఆట, జననం ఒక ఆట. అతనికి జీవితం నడుస్తున్నప్పుడు ఉత్తాన పతనాలు ఒక ఆట. అతడు యోగి, నేర్పరి అయి ఉంటాడు. ఆ యోగి పేదరికంలో ఉన్నట్టు పేదరికాన్ని ఎంజాయ్ చేసేస్తుంటాడు. ఆ ధనవంతులు అందరూ అనుకుంటారు, అబ్బే పేదరికంలో చాలా ఆనందం ఉంది, ఈ ధనంలో ఏముంది, అంతా టెన్షనే కానీ అనుకుంటారు. ఆ యోగి
ఉత్తానంలో ఉన్నాడు అనుకోండి, అబ్బా ధనవంతుడు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాడు, పేదరికంలో మనం మగ్గిపోతున్నాం అనుకుంటారు సామాన్యులు. కానీ ఆ ఆనందం అనేది, ఆ ఎంజాయ్మెంట్ అనేది పేదరికంలోనూ ధనంలోనూ లేదు, అది యోగిలో ఉందన్నమాట. అతను దాన్ని తెలుసుకున్నాడు, ఆ నేర్పుని తెలుసుకున్నాడు, దాన్ని డీల్ చేయడం వచ్చు. ఇక అతన్ని స్వర్గానికి పంపించినా ఆనందంగా ఉంటాడు, నరకానికి పంపించినా కానీ ఆనందంగానే ఉంటాడు. ఉత్తాన పతనాల్లో అవి కూడా రావచ్చు, నరకం కూడా రావచ్చు. వస్తే అక్కడ కూడా సింక్ అయిపోతాడు అతను. సింక్ అయిపోయి అక్కడేమీ ఇబ్బంది పడ్డు. అక్కడ అతను మంట పెట్టి కాలుస్తే బహుశా అతను మంటలా మారిపోవచ్చు. అలాగా అతని మనస్థితిని ఉన్నతిలో ఉంచుతాడు అనమాట. ఒకనొక స్థితిలో ఉంచుతాడు. ఉంచినప్పుడు కింద పోయి ఇవి పాసాన్ అయిపోతూ ఉంటాయి. అది మహేశ్వరుడికి తెలుసు ఆ టెక్నిక్, మహాశివుడికి. అది ఎలాగో చిన్న ఉదాహరణ చెప్తాను. కేదార్నాథ్లో ఒక యువకుడు దర్శనానికి వెళ్ళాడు పరమేశ్వరుడికి. వెళ్తే అది ఎంతో దూరం నడుచుకుంటూ వెళ్ళాలి, చాలా యాతన పడుతూ వెళ్ళేటప్పటికి గుడి క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసేసేటప్పటికి అతను చాలా బాధపడ్డాడు. అయ్యో, మళ్ళీ 3 నెలలకు కానీ గుడి తీయరంట. ఇక ఏం చేస్తాడు పాపం, అలాగా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళాడు. చీకటి పడిపోయింది, అలా ఉండిపోయాడు. ఉండిపోతే అతని దగ్గరికి పరమేశ్వరుడు వచ్చాడు. ఎలా అంటే జటాజోటదారి, చర్మాన్ని కట్టుకుని వచ్చాడనమాట అక్కడికి, రుద్రాక్షలు అవి ధరించి. ఒక యోగి, ఒక ఋషి లేకపోతే ఒక భిక్షగాడు అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏంటి బాబు అంటే, ఇదిగోండి ఇలా గుడి కట్టేశారు అంటే, సరే అయితే తినడానికి ఏమన్నా తిను అని ఆయన కూడా తెచ్చుకున్నది ఏదో కొద్దిగా ఆ ప్రసాదం ఆయనకి పెట్టాడు. ఆ కుర్రాడు తిన్నాడంట. తిన్న తర్వాత ఏదో ముచ్చట్లు కొన్ని మాట్లాడుకుంటున్నారంట. ఏం మాట్లాడుకుంటున్నారో తెలీదు. ఈయన వింటున్నాడు, ఆయన చెప్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఈయన చెప్తున్నాడు, ఏదో జరిగింది. రాత్రి 2 అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంక నువ్వు పడుకో, నేను పొద్దున్న కలుస్తానని చెప్పి ఆ పెద్ద ఆయన ఈయన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఈయన నిద్రపోయాడు. 2ంటికి నిద్రపోయిన వాడు ఆ తెల్లవారుజామున ఎప్పుడు మళ్ళీ లేచాడంటే ఊరికే 3-4 అవర్స్ నిద్రపోయి ఉంటాడు. లేచేటప్పటికి గుడి తీస్తున్నారంట అక్కడ. ఇదేంటి 3 నెలల దాకా గుడి తీయరన్నారు, ఇప్పుడు తీస్తున్నారు అనుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు దర్శనానికి. ఏంటంటే మరి మళ్ళీ పొద్దునే తీసేస్తున్నారు గుడి, 3 నెలల దాకా తీయనన్నారు కదా అన్నాడంట. వాళ్ళు విస్తుపోయి చూశారంటే ఇతను ఇంకా ఏంటి 3 నెలల క్రితం వచ్చిన కుర్రోడు ఈయనే కదా అని గుర్తుపెట్టారంట వాళ్ళు. అంటే గుడి కట్టేసే ముందు వచ్చాడు కదా, ఇప్పుడు కాస్త గడ్డం అది పెరిగిపోయింది. ఇది 3 నెలలు అయ్యింది బాబు, నువ్వు ఎక్కడున్నావు అంటే, ఏం లేదండి నేను జస్ట్ వెళ్ళి పడుకున్నాను, లేచి వచ్చానండి, ఇలా జరిగింది అని చెప్పాడంట. వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతం అయిపోయారంట. పరమేశ్వరుడికి ఇంతకాలంగా మేము ఇంత సేవ చేస్తున్నావయ్యా, మాకు కనిపించలేదు ఆయన, నువ్వు ఎంత అదృష్టవంతుడు, నీకు కనిపించాడయ్యా, 3 నెలల కాలాన్ని చిటుకులో తీసి పారేశాడయ్యా, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడని వాళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయి ఆయన చుట్టుముట్టి ఆయన్ని అలాగా అది జరిగిందనమాట. ఇది జరిగిన వాస్తవం. అంటే కాలాన్ని అలాగా, కాలచక్రం అంటేనే శ్రీచక్రం, శ్రీచక్రం అంటే అమ్మవారు. ఆ కాలచక్రాన్ని తన అధీనంలో ఉంచుకున్నవాడు మహేశ్వరుడు. ఆయనకి కాలాన్ని ఒక యుగాన్ని ఒక చిటుకులో గడిపేయడం ఆయనకి తెలుసు. ఒక చిటుకుడు కాలాన్ని ఒక యుగంలాగా సాగదీయడం కూడా ఆయనకి తెలుసు. అది కూడా భగవద్గీతలో ఉంది. మహేశ్వరుడు అంటే కృష్ణ పరమాత్మే స్వయం మహేశ్వరుడు. ఇది ఆయనకి కాలం మీద ఉన్న పట్టు. అవన్నీ సరే, మన జితసర్గులం మనం జితసర్గులం అయ్యేటప్పటికీ ఆ స్వర్గ నరకాలని జయించే స్థితి, ఆ జనన మరణాలని కూడా జయించే స్థితి, ఆ కెరటాలను ఉత్తాన పతనాలని కూడా డీల్ చేసే శక్తి, ఆ నేర్పు మన దగ్గర ఉంటే, అది ఎప్పుడు ఉంటుంది? మన దగ్గర దోషరహితం అయిపోయినప్పుడు. నిర్దోషం హి, ఆ దోషరహితం అయిపోయి ఆ బ్యాలెన్సింగ్ మనకు తెలిసినప్పుడు, ఈ సాంఖ్యయోగంలో ఇప్పటివరకు చెప్పిందంతా కూడా మనసుని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేదే. ఇదంతా స్టడీ చేసి మనకు బ్యాలెన్సింగ్ వచ్చేసింది, మన ఉత్తాన పతనాలను డీల్ చేయగలుగుతున్నాం, మనం జితసర్గులం అయ్యాం. అప్పుడు అతను సమం బ్రహ్మ, ఆ బ్రహ్మకి సమానం అవుతాడనమాట. తదర్థం ఇక్కడ శ్లోకంలో చెప్పారు, సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మాణి తే స్థితాః. అతను బ్రహ్మ యొక్క స్థితిలో ఉంటాడు అని చెప్తున్నారు. ఈ బ్రహ్మ యొక్క స్థితిని అర్థం చేసుకోవడానికి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. రామకృష్ణ పరమహంస చెప్పారు,
ఓ చెట్టు మీద ఓ పక్షి, అది బ్రహ్మ, అది ధ్యాన స్థితిలో ఉంది. కింద కొమ్మల మీద ఇంకొక పక్షి, అది మనం, గెంతుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆ పళ్ళు ఇవి తింటూ రెండు ఒకలాగే ఉన్నాయి. ఈ కింద ఉన్న పక్షి అటు గెంతుతూ ఇటు గెంతుతూ ఆ పళ్ళు తింటూ అప్పుడప్పుడు ఆ బ్రహ్మ వైపు చూస్తూ, ఇది నాకులాగా ఎంజాయ్ చేయొచ్చు కదా, అలా కూర్చుని అలా ఉంది ఏంటి అనుకుంటూ కొద్ది కొద్దిగా ఆ పక్షిని, పై పక్షిని సమీపించింది. సమీపించిన తర్వాత ఇప్పుడు రెండు పక్షులు మిగలలేదు, ఒకటే పక్షి మిగిలింది. అది చెట్టు మీద ఉన్న పక్షి, బ్రహ్మ పక్షి. ఇప్పుడు అది అనుకుంటుంది, ఓ ఇప్పుడు వరకు నేను ఒకటే, రెండులాగా అనుకున్నాను. అక్కడ గంతులేస్తూ ఉన్నాను, అది తిన్నాను, అది చేశాను, అలా తిరిగాను, ఎట్ ది సేమ్ టైం నేను ఇక్కడ ధ్యానం చేస్తూ కూడా ఉన్నాను అని ఆ ఆ అసలు పక్షి బ్రహ్మపక్షి అనుకుంటుందంట. ఇప్పటికీ ఆ బ్రహ్మపక్షి అలాగే అనుకుంటుంది. ఇదిగో నేను ఇక్కడ కూర్చొని ఇలా ధ్యానం చేస్తున్నాను, ఎట్ ది సేమ్ టైం ఇదిగో నాకులాగా మీకులాగా ఇక్కడ ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ వింటున్నాను, ఇక్కడ భగవద్గీతను ఫాలో అవుతున్నాను అనుకుంటుంది ఆ బ్రహ్మ. అదే సమయంలో ధ్యానం చేస్తుంది. కానీ ఇక్కడున్న మనం అజ్ఞానం ఆవహించటం చేత ఆ విషయాన్ని తెలియక ఎవరికి వాళ్ళని ఇండివిజువల్గా ఫీల్ అవుతూ మన జర్నీని సమస్థితం చేసి నెమ్మదిగా ప్రయాణించి బ్రహ్మస్థితిని పొందిన తర్వాత అప్పుడు బ్రహ్మ తనకు తాను ఓ ఓ ఓ అవతారాన్ని, ఓ రూపాన్ని వెనక్కి తీసుకున్నట్టు అనమాట. ఇప్పటి వరకు ఇలా తిరిగాను కదా అని. అందుకని మన ఎగ్జిస్టెన్స్ ఎక్కడికి పోదు, అది బ్రహ్మలో ఉంది, అనంతంగా ఉంది. సో బ్రహ్మస్థితిని పొందుతారు. ఇది ఈ శ్లోకం వరకు. వచ్చే శ్లోకాలు మళ్ళీ చర్చించుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.